హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. మా సమ్మయ్య సాఫ్ట్ అబ్బాయి పార్ట్ 15. ఏంటే ఇక్కడికి వచ్చి మరీ చూస్తున్నావు అని అడుగుతుంది విద్య. ఏం లేదు, నీవి కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చాను కదా, అవి చూస్తున్నాను. అండ్ డాక్టర్ గారు చేసిన సర్జరీలు కూడా చూస్తున్నాను అంటుంది కళ్యాణి. ఆయనవి చూడాలి అంటే ఒకటా రెండా, చాలా ఉన్నాయి. ఇంతవరకు ఫెయిల్ అయిన ఒక కేసు కూడా లేదు తెలుసా అంటుంది విద్య. ఇప్పుడు నా మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా అని ఇద్దరిని చూస్తూ అడుగుతాడు గౌతమ్ లోపలికి వస్తూ. అదేం లేదు డాక్టర్, తనకు కొత్త కదా, మీ గురించి తెలియక అడుగుతుంటే చెప్తున్నాను అంటుంది విద్య. ఓహో, అయితే నా గురించి ఏం తెలుసుకున్నారు? డాక్యుమెంటరీ ఏమైనా చేశారా అంటాడు గౌతమ్ ఒక కనుబొమ్మ ఎత్తి. వీడి గురించి మంచిగా ఆలోచించినా మన క్షణం వీటి పొగరుతో దాన్ని చెడగొడతాడు అనుకుంటూ కోపంగా చూస్తుంది కళ్యాణి. నేనేం భయపడను అన్నట్టు చూస్తాడు గౌతమ్. డాక్యుమెంటరీ చేయాల్సిన గొప్ప వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరులేండి, హాస్పిటల్ గురించి తెలియదు నాకు, అందుకే తెలుసుకుంటున్నాను అని ఫైల్స్ పట్టుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది కళ్యాణి. ఈ బల్బుకు మాత్రం తక్కువ లేదు అనుకుంటూ వెళ్ళిపోతున్న కళ్యాణిని చూస్తూ అంటాడు గౌతమ్. డాక్టర్, తను నా ఫ్రెండుయే, కొంచెం కొత్త, మీరు ఏమనుకోవద్దు అంటుంది విద్య. దీనికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతుందో ఈ డాక్టర్ పిల్ల అని మనసులో అనుకుంటూ నో ప్రాబ్లం అంటూ చిన్నగా నవ్వేశాడు గౌతమ్. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విద్య. అయితే ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యావా, అది కూడా బయోమెడికల్ అసిస్టెంట్గా, వెరీ గుడ్ అనుకుంటూ. అయితే నువ్వు విద్యకు ఫ్రెండ్ అన్నమాట. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నా హాస్పిటల్లో నా కింద ఫ్లోర్లోనే ఉంటావు అనుకుంటాడు గౌతమ్. వీడి పొగరుకు ఏం తక్కువ లేదు. దున్నపోతూ, డాక్టర్ సన్యాసి, స్టెథోస్కోప్లు అమ్ముకునే విధవా అని తిట్టుకుంటూ సెకండ్ ఫ్లోర్లో ఉన్న తన క్యాబిన్కి వెళ్తుంది కళ్యాణి. వెనుకనే వచ్చిన విద్య, ఏంటి డాక్టర్ గారితో అలా మాట్లాడుతున్నావు, ఆయన ఎంత మంచివారో తెలుసా అంటుంది. ఇప్పుడు నేను ఏమీ అనలేదు కదనే, డాక్యుమెంట్ చేస్తున్నారా అంటూ వెటకారంగా మాట్లాడింది ఆయనేగా అంటుంది కళ్యాణి. ఆయన క్యాజువల్గా అన్నారే, సరదాగా మాట్లాడతారు అందరితో, అలానే నీతోనూ అలానే అన్నారు, దాంట్లో తప్పేముంది అంటుంది విద్య. ఇప్పుడు నువ్వు ఆయనకు అంతలా సపోర్ట్ చేస్తున్నావేంటి, అసలు మ్యాటర్ ఏంటి అని అడుగుతుంది కళ్యాణి. మ్యాటర్ అంటూ ఏమీ లేదు, అందగాడు, మంచివాడు, బెస్ట్ డాక్టర్, చిన్న క్రష్ అంతే అంటూ సిగ్గుపడుతుంది విద్య. ఏంటి, వాడి మీద నీ క్రషా అని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది కళ్యాణి. అంత షాక్ అవుతావెందుకే, బాగానే ఉంటారుగా, ఆ హైటు, ఆ పర్సనాలిటీ చూశావుగా, నువ్వే ఎంత మంచివారు, ఇంతకన్నా పర్ఫెక్ట్ మనిషి ఎవరు దొరుకుతారో చెప్పు, ఆయనని చేసుకుంటే నా అంత లక్కీ ఇంకెవరు ఉండరు అంటుంది విద్య. ఇంత ఒపీనియన్ ఉందా తమరికి ఆయన మీద అంటూ సాగతీస్తూ అడుగుతుంది కళ్యాణి. విద్య పాపం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంది, అసలు విషయం తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటుంది కళ్యాణి. ఓకే కళ్యాణి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది విద్య. ఏం లేదులే, కానీ నేను లంచ్కి వెళ్తాను, టైం అయ్యింది అంటుంది కళ్యాణి. లంచ్కి వెళ్ళడం ఎందుకు, రేపటి నుంచి బాక్స్ తెచ్చుకోవచ్చుగా, ఇద్దరం కలిసి ఇక్కడే తిందాం అంటుంది విద్య. సరే ట్రై చేస్తా అంటుంది కళ్యాణి. మళ్ళీ మీ ఆయన ఏమైనా అంటే ఊరుకోకు అంటుంది విద్య. లేదు లేదు, నేనేమనను, నిజం తెలిస్తే డెఫినెట్గా ఇది చచ్చిపోద్ది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి. బయటకు వచ్చి బస్ స్టాప్ వరకు నడుస్తూ వెళ్తూ ఉంటుంది కళ్యాణి. ఇంతలో పక్కకి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఎవరా అని చూస్తే గౌతమ్. ఇంటికే కదా, పద వెళ్దామంటాడు. నేను నీ కారు ఎక్కను, నా ఓన్గానే వెళ్తాను, నీ బోడి కారు నాకు అవసరం లేదు అంటూ మొహం తిప్పేస్తుంది కళ్యాణి. ఈ పొగరికి మాత్రం ఏం తక్కువ లేదు, ఎడారిలో బజ్జీ అమ్ముకునే మొహమో నువ్వు అంటాడు కోపంగా. నువ్వేరా పార్టీలో ఐస్ అమ్ముకునేవాడివి అంటుంది కళ్యాణి. తొందరగా వచ్చి కారు ఎక్కు, రోడ్డు మీద ఈ పంచాయతీ పెట్టకుండా అంటాడు గౌతమ్. నేనేం అనలేదు, నువ్వే స్టార్ట్ చేశావు, నడుచుకొని వెళ్తున్నావు కదా, డ్రాప్ చేస్తానురా అని పిలిస్తే నువ్వే పొగరు చూపించావు అంటాడు గౌతమ్. ఇప్పుడు వీడితో మాట్లాడి గొడవ ఎందుకు అనుకుంటూ ఇక కారు ఎక్కుతుంది కళ్యాణి. నువ్వు తిన్నగా ఉండవు కదా అనుకుంటూ డ్రైవ్ చేశాడు గౌతమ్.
అనేది ఏదో గట్టిగా అనొచ్చు కదా. నిన్నేమనలేదు అంటూ చిరాగ్గా మొహం పెట్టి ఇంటికి పోనిస్తాడు గౌతమ్. ఇద్దరు వచ్చి ఫ్రెష్ అయ్యి లంచ్ చేస్తారు. ఎప్పుడూ రుసరుసలాడుకుంటూ ఉండే కళ్యాణి సైలెంట్గా భోజనం చేయడంతో అమ్మయ్య అనుకుంటూ తింటాడు గౌతమ్. తిన్నాక తన రూమ్లోకి వెళ్ళి మంచం మీద నడుము వాలుస్తాడు. రెడీ అవుతున్న కళ్యాణిని చూసి అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటాడు గౌతమ్. తమరు అంటే సీనియర్ మోస్ట్ డాక్టర్, లేటుగా వెళ్ళినా చెల్లుతుంది. నేను ఈరోజే జాయిన్ అయిన ఒక హెల్పర్ని, లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది, అందులోనూ బస్సు మీద వెళ్ళాలి కదా, టైం పట్టేస్తుంది అంటుంది కళ్యాణి. బ్లూ అండ్ వైట్ చుడిదార్లో జుట్టు సరి చేసుకుంటూ ఉన్న తనని చూస్తూ నిజం చెప్పనా అంటాడు గౌతమ్. ఏంటి అన్నట్టు చూస్తుంది కళ్యాణి. నువ్వు డ్రెస్లో కన్నా చీరలోనే అందంగా ఉన్నావు అంటాడు గౌతమ్. చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఎక్కడ అరుస్తుందేమో అని భయంతో పక్కకు తిరిగిపోతాడు. ఎందుకో గౌతమ్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ వినగానే చిన్నగా సిగ్గుపడుతుంది కళ్యాణి. మళ్ళీ మామూలు అయ్యి సెంటు డబ్బా తీసుకొని గౌతమ్ మీదికి విసిరేస్తుంది. అది తగిలి అబ్బా కుట్టేసింది రాక్షసి అంటూ చూస్తాడు. రాక్షసులు ఎక్కడ అందంగా ఉండరు, నీకు సైట్ వచ్చిందేమో వెళ్ళి చెక్ చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి. కనీసం దీనిలో సిగ్గు కానీ రొంపాటింగ్ యాంగిల్ కానీ పుట్టించినట్లు లేడు దేవుడు అనుకుంటూ నిద్రపోతాడు గౌతమ్. ఎప్పటిలా హాస్పిటల్కి వెళుతుంది కళ్యాణి. ఏంటి ఇంత లేటా అంటుంది విద్య. సారీ డాక్టర్, బస్ లేట్ అయింది అంటుంది కళ్యాణి. మరి చిన్నపిల్లల పేసి పెట్టి. అందుకే అన్నాను బాక్స్ తెచ్చుకో అని. రేపటి నుంచి తప్పకుండా తెచ్చుకుంటాను డాక్టర్. సర్లే పనుంది వెళ్ళి చూడు అంటుంది విద్య నవ్వు ఆపుకుంటూ. కళ్యాణి కూడా తన పనిలో నిమగ్నమైపోతుంది. సాయంత్రం ఎప్పటిలా వచ్చి ఫ్రెష్ అయ్యి వీరయ్యకు కనిపించకుండా వాదులాడుకుంటూ పడుకుంటారు ఇద్దరు. అలా ఒక 2-3 రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి తన గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద కీ చైన్ కనిపిస్తుంది కళ్యాణికి. ఏదోలే అని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండగా అది నీకోసమే అంటాడో వెనుక నుంచి గౌతమ్. ఏంటి అంటూ చూస్తుంది కళ్యాణి. చేతిలో కీ చైన్ పెట్టి నీకోసమే స్కూటీ తీసుకున్నాను అంటాడు గౌతమ్. ఎందుకు అంటుంది వెంటనే కళ్యాణి. దీని నుంచి పాజిటివ్ ఆశించడం అంటే గాలిలో దీపం పెట్టినట్టు అనుకుంటూ రోజు హాస్పిటల్కి కష్టంగా వెళ్తున్నావు కదా, బస్సులో ఇబ్బంది పడుతున్నావు కదా అని అంటాడు. నాకేం అవసరం లేదు అంటుంది కళ్యాణి. దీన్ని ఎలా పుట్టించావు నాకు అర్థం కావడం లేదు అని పైకి చూసుకుంటూ అంటాడు. నేను అప్పుగానే నీకు కొనేసి ఇచ్చాను అనుకో, తర్వాత అప్పు తీసుదులే, తీసుకో అంటాడు గౌతమ్. ఏ రకంగా ఇచ్చినా నాకు యూజ్ అయింది ఇచ్చాడుగా అనుకుంటూ ఓకే అని తీసుకుంటుంది కళ్యాణి. ఆ రోజు నుంచి ఈ రోజు స్కూటీ మీద వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. ఏంటి ఈ మధ్య చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నావు అని అడుగుతుంది విద్య. స్కూటీ మీద వస్తున్నా అందుకే అంటుంది కళ్యాణి. బండి ఎక్కడిది నీకు? మా ఆయన కొనిచ్చాడులే. ఏంటి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నావని నీకోసం స్కూటీ కొనేసి ఇచ్చాడా అని ఆశ్చర్యంగా చూస్తుంది. అవును, సూపర్, నీకోసం ఇంత కేర్ తీసుకున్నాడా, మంచివాడిలా ఉన్నాడు అంటుంది విద్య. మంచివాడే అంటుంది కళ్యాణి. మరి ఇంకేంటి నువ్వు కూడా వాడితో బాగా ఉండొచ్చు కదా అని అడుగుతుంది విద్య. ఏంటి అన్నట్టు చూస్తుంది కళ్యాణి. నన్ను చూడడం కాదు, అంత మంచివాడు అయితే నువ్వు యాక్సెప్ట్ చేసి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటుంది విద్య. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.